గవర్నమెంట్ తరపున నేను ప్రతి డిపార్ట్మెంట్ కి అడిగాను, 3 సంవత్సరాల నుంచి అడుగుతూ వస్తున్నా, వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నా. టైంకి పేమెంట్ ఇవ్వండి, 45 days లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ జిఎస్టీ మాట్లాడుతున్నాం. ఈ పేమెంట్ డిలేకి నీ జిఎస్టీ నాకు రిలీఫ్ ఇచ్చేయనైనా మేము అయినా కొట్టుకుంటాం అంటే ఎవరు బాధని ఎవరు తీర్చాలండి? నేను తీర్చడం గురించి నేను ఐ వోంట్ డూ ఇట్ అని అనలే, బట్ కొంచెం ఆలోచించాలి కదా. యాక్చువల్లీ ఇది నా సొంత డబ్బు కాదు, ఇక్కడ మీ ట్యాక్స్ పేయర్ డబ్బు తీసి ఆయనకి ఇస్తున్నా. ఎవరో ఒకరు టైంకి ఇవ్వలేదు దానికి, మీరు ఒప్పుకుంటేనే ఇస్తా. పార్లమెంట్ లో అడిగి చూస్తాను, ఈ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్ కి టైం ఇవ్వలేదు, జిఎస్టీ రిలీఫ్ ఇవ్వమంటున్నారు, ఇచ్చేనా అడుగుతానండి. నాకెందుకు పోయింది? ఆయన దగ్గర నెక్స్ట్ టైం విశాఖపట్నంలో దిగితే ఆయన బ్లాక్ ఫ్లాగ్ తోటి నించుంటారు. ఇవ్వడం కూడా చేయలేదు, బట్ అది పబ్లిక్ డబ్బు. సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. ఇంకొకటి, ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఫార్మ్ ఇన్పుట్స్ గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కు కూడా రేట్ తగ్గించేసాం, 5% కి తీసుకొచ్చేసాను. ఇంకొకటి, ఫార్మర్ ఇన్కమ్, దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్ తక్కువ ధరకి దొరుకుతుంది. ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేటు తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్ కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్ని కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం. ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ఆ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధాన మంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్ కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ కూడా అటు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్తాం, హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ యువకులు అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్, ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది. దాంట్లో కూడా 0% జిఎస్టీ ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గించేస్తాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేట్ బాగా తగ్గించేసాం. ఎంఎస్ఎంఈస్ 110 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ జిఎస్టీలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్ గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే జిఎస్టీ 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ 90% ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ యూ. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10% ని కూడా దాని తర్వాత ఇమీడియట్ గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్, కొత్త కంపెనీలు జిఎస్టీకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లైన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఎంఎస్ఎంఈకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ని కరెక్ట్ చేసేసాం. అందువల్ల రీఫండ్, క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ ని పెట్టుకుంటే ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేసాం. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్ విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1లో చూస్తే ఆత్మ నిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా రేట్ రిడక్షన్ అయిపోయింది. నంబర్ 2, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటిని కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం. జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో ఉండాలి. Taxes on inputs no longer higher than tax on final goods. GST లో వచ్చే మెయిన్
అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏంటి, నేను అమ్ముతున్నప్పుడు ఒక రేట్ ట్యాక్స్, కొనే సామాన్కి ఇంకో రేట్ ట్యాక్స్, దీని మధ్యలో వచ్చే డిఫరెన్స్ ని నేను ఎలా సరిపెట్టుకోవాలి. దాన్ని 90% క్లియర్ చేసాం, కరెక్షన్ కూడా చేసేసాం. లాజిస్టిక్స్ ఫాస్ట్ గా ఉంటుంది, కంప్లైన్స్ ఆటోమేటెడ్ రీఫండ్ లో ఫాస్ట్ గా ఉంటుంది, అండ్ ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో బిజినెసెస్ కు ఉంటుంది. అందువల్ల ఐ థింక్ ఒక్కసారి మనం తిరిగి చూస్తే జిఎస్టి ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times. ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్ట్అప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్ట్అప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెన్స్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మనం చేసే జిఎస్టి ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా, అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం. ప్రధాన మంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times more ఇంక్రీస్ ఇన్ డిబిటీ ట్రాన్స్ఫర్. అంత డిబిటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీస్ అయిందని అంటున్నాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్ కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం. ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ ఫర్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ తాం బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తా, ముందు పే చేశాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఆ డబ్బుని వేరే ఎక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి. అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ డిబిటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది. ఇవన్నిటిని కరెక్ట్ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు దాని నుంచి మినహాయించాం. వి సేవ్డ్ ఇట్ బ్యాక్. ఫ్రాడ్ అకౌంట్ కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు, అందువల్ల అది మిగిలింది. గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు 25 crore అవుట్ ఆఫ్ పావర్టీ. 25 కోట్ల జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం. దే ఆర్ నో లాంగర్ పువర్, దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, బట్ మేబీ అట్ ద బాటమ్ రన్. వాళ్ళకి కూడా మనం ఫెసిలిటీ చేసి ఇవ్వాలి. స్టార్ట్అప్స్ మీకు తెలుసు 350 ఉండే స్టార్ట్అప్స్ ఇవాళ 1.5 lakh స్టార్ట్అప్స్ ఈ దేశంలో ఉన్నారు. విశాఖపట్నం హ్యాస్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ హు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి 30% పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టి తీసుకొస్తున్నాం. సెకండ్ జనరేషన్ జిఎస్టి తీసుకొస్తున్నాం, జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే ఆపోజిషన్ పార్టీలు ఉన్నవాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా 8 సంవత్సరాల నుంచి హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ లో జనాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నావని అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి. 8 సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ చేసి యాక్చువల్ అప్పుడు 2017 లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి? జిఎస్టికి ముందు ఉన్న ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ని చూసి అది 6% లేకపోతే 7%, కొన్ని స్టేట్స్ లో 4% ఉన్న అట్లాంటి ఐటమ్స్ అన్నిటిని 5 లో తీసుకొచ్చారు అప్పుడు 2017 లో. అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్ లో 10%, ఇంకో స్టేట్ లో 13%, ఇంకో స్టేట్ లో 15% గా ఉంటే అవన్నిటిని కలిపి 12% గా తీసుకొచ్చారు 2017 లో. అట్లాగే ఒక ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ అది ఒక్క స్టేట్ లో 16%, ఇంకో స్టేట్ లో 21%, ఇంకో స్టేట్ లో 22%, రకరకాలుగా ఆ ఒక్క ప్రోడక్టే ఉంటే అవన్నిటినీ కలుపుగట్టిగా 18% లో తీసుకొచ్చారు. నేను తలుచుకున్నది ఏంటంటే 2017 లో 5, 12, 18, 28 ఫిక్స్ అయిన రేట్స్ ఏదో అరుణ్ జైట్లీ గారు వారి ఇష్టానికి పెట్టలా. అన్ని స్టేట్స్ ని చూసి ఉన్నటువంటి రేట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి తనకి ఉన్నటువంటి రేట్ ఏంటి చూసి
జిఎస్టీలో ఉన్న 4 rates లో దేనికి దగ్గర ఉందో దాంట్లో తీసుకొచ్చారు. నోబడీ హ్యాడ్ అ సబ్జెక్టివిటీ ఇన్ ఇట్. ఇష్ట కష్టాలపై వెళ్ళ అన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి యావరేజ్ ని చూసి దానికి తక్కినట్టు దగ్గర ఉన్నటువంటి రేటుకి తీసుకెళ్లారు. అది నేను తీసుకొచ్చిన, అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చిందా? ఇన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వైప్అవుట్ చేసి యూనిఫామ్ రేటుకి తీసుకొచ్చినప్పుడు ఆ రేట్ అట్లా ఫిక్స్ అయింది. కానీ 8 సంవత్సరం మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు మమ్మల్ని అని అంటే, నువ్వు జిఎస్టీ తీసుకురా లాయకులైన గవర్నమెంట్ వాళ్ళు 10 సంవత్సరం మీరు తీసుకొస్తా అని చెప్పి జిఎస్టీ తీసుకురాలైనటువంటి నాకు చాలా బూతులు వస్తున్నాయి నోట్లు. అట్లాంటి గవర్నమెంట్ మీరు జిఎస్టీ తీసుకురాలైన ఒక హెల్ప్లెస్, ఒక హార్మ్లెస్ వర్డ్ చెప్తాను, హెల్ప్లెస్ 10 సంవత్సరం వెళ్ళింది యూపీఏ గవర్నమెంట్. యూ కుడెంట్ కమ్ విత్ జిఎస్టీ, యూ కుడెంట్ కన్విన్స్ స్టేట్స్ అబౌట్ జిఎస్టీ. మళ్ళీ చెప్తారు, మోదీ గారు కూడా అపోజ్ చేశారు. అరే నువ్వు కన్విన్సింగ్ గా కాంపెన్సేషన్ ఇస్తాను, నువ్వు రా, నీ రేట్ ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి, దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి 10 మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్. అది మీకు లేనిదే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటంటే ఇది. సో అది కొంచెం నాకు వింతగా ఉంది. హార్ష్ గా పొలిటికల్ రిప్లై ఇవ్వచ్చు, బట్ ఇవాళ కాదు. ఇవాళ మనం 22వ తారీఖు చక్కగా నవరాత్రి రోజు నుంచి